ముందే ఫోటో తీసుకుంటాను. నువ్వు అటుపక్క వెళ్ళిపోయి రండి అందరూ ఈరోజు మనం ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా చేసుకోవాలి. కామ్రేడ్ కోట సుధాకర్ పటేల్ గారు ఈరోజు వర్ధంతి కార్యక్రమం 2001 సంవత్సరంలో అప్పుడు మన రెవెన్యూ ఉద్యోగుల పక్షాన పోరాడుతూ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాష్ట్రానికి ఎన్జిఓస్ ఉండేవారు, ఏబిఆర్ఎస్ఏ కూడా ఉండేవారు. ఇంటూ మన జనరల్ సెక్రటరీగా ఉంటూ చాలా పేరు సాగిస్తాం. ఎంత పేరు ఏంటంటే వీళ్ళ మీరు నిజంగా చేస్తున్న అందరూ అందరికీ స్ఫూర్తిదాయకమే. సీఎం గారితో కూడా డైరెక్ట్గా ఎవరికైనా మినిస్టర్కి అపాయింట్ సీఎంగా కలవాలనుకుంటే అపాయింట్మెంట్ కావాలి. కానీ ఈయన వస్తున్నారంటే తోట సుధాకర్ వస్తున్నారనుకుంటే అప్పుడు సీఎం ప్రజెంట్ సీఎం గారి అపాయింట్మెంట్ లేకుండా డైరెక్ట్ యాక్సెస్ ఉండేది అంత. ఎందుకంటే జనరల్గా సీఎం గారు కలవాల్సినప్పుడు సెక్యూరిటీ చెకప్లు రకరకాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈయనంత మంచి లీడర్ కాబట్టి ఈయన ఎప్పుడు కూడా సచివాలయంలో ఛాంబర్కి వెళ్ళిన సరే సీఎం గారు కూడా అంత డైరెక్ట్ యాక్సెస్ ఉండేది. ఇప్పుడు కూడా ఉద్యోగాలు పక్షపాతాన్ని ఉండేవారు. ఉద్యోగాల గురించి చేస్తూనే మన విశాఖపట్నంలో ఇష్యూ గురించి రెవెన్యూ ఉద్యోగుల పక్షాన పోరాడుతూనే మొత్తం అన్ని జిల్లాలకు కూడా అంటే గతంలో ఉన్నప్పుడు అన్ని జిల్లాలతో మొత్తం పోరాటం చేసుకుంటూ వెళ్తూ ప్రమాదవశాత్తు మనకి యాక్సిడెంట్లో చనిపోయారు. ఈరోజు కూడా అది మిస్టరీగా ఉండిపోయింది. నిజంగా యాక్సిడెంటా లేదంటే అంత పేరియస్ ఆఫీసర్ని ఉండటం కష్టమని చెప్పేసి ఎవరైనా చేయించారా అన్నది కూడా ఈరోజు కూడా మిస్టరీ. మనం ఆ రోజు కానీ ఈ రోజు వరకు కూడాను 2001 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా సెప్టెంబర్ 20 తారీఖుని ఇప్పుడు కూడా మనం ఎవరిని తీసుకొని వెళ్ళి మన సుధాకర్ ఒక్కరిని మనం అర్థం చేసుకుంటున్నాము. ఈ రోజు కార్యక్రమంతో పాటు మన హాస్పిటల్స్కి వెళ్ళి మనం అంటే ఈ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ కోల్డ్ స్వీట్స్ డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ వస్తాము. ఆయన ఆత్మ క్రాంతికారం అనుకుంటున్నాం. వీళ్ళకి గుర్తుగా కూడా వీళ్ళ కుటుంబానికి కూడా ఈరోజు కూడా ఎన్ని మాటలు ఈరోజు వర్ధంతి గురించి అందరికీ ఈ కార్యక్రమానికి కోట సుధాకర్ గారితో వర్ధంతి మీడియా కోట సుధాకర్ ప్రసాద్ ఇప్పుడు తరాన్ని తెలియకపోవచ్చు. నా తరపు నేను చూడలేదు. బట్ ఆయన ఉద్యమంలో అయితే మేము పార్టిసిపేట్ చేస్తాము. 99లో మనకి ఏదైతే మన జిల్లాలో కొంత రెవెన్యూ సోదరులకి అన్యాయం జరిగిందని చెప్పేసి మనం ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ఉద్యమాన్ని ఓన్లీ మన జిల్లా వరకు చేయడం వల్ల అది సాల్వ్ అవ్వదని చెప్పేసి అప్పటి మన స్టేట్ రెవెన్యూ సెక్రటరీ ఉమ్మడి రాష్ట్ర సెక్రటరీ కోట సుధాకర్ ప్రసాద్ ఎన్జిఓస్ని ఆల్ డిపార్ట్మెంట్స్ని మన రెవెన్యూ మొత్తం కూడా వ్యవస్థనంతా కూడా 45 days ఉద్యమం చేయడం జరిగింది. 45 days ఎవరు ఆఫీస్కెళ్ళలేదు, ఎటువంటి పనులు చేయలేదు. అప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రోడీలు ఎవరైతే డిఆర్ఓ ప్రెసిడెంట్ ఉన్నారో ఆ బ్యాచ్ అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ అయినా సరే ఎండిఓ చేసి నిలిపించారు 45 days కూడా. అయితే మొత్తం మీద రెవెన్యూ వ్యవస్థ మొత్తం అయితే అయిపోయింది. మనం ఏదైనా ఉద్యోగం చేస్తే మనకు ఎందుకు అంతరాయంగా గవర్నమెంట్ స్పందిస్తుందంటే రెవెన్యూ వ్యవస్థ మొత్తం అడ్మినిస్ట్రేషన్ చేసేది. మనం ఏదైనా ఒక సర్టిఫికేట్ ఇవ్వకపోయినా ఏదైనా చేస్తే తెలుసు మీకు సర్టిఫికేట్ ఇవ్వకపోతే స్టూడెంట్స్ వాళ్ళకి లైఫ్ ఏమైనా ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అయితే దిగింది. అయితే ఆ సమయంలోనే మనకి అనుకోని సందర్భంలో ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. అదే మన రత్నం సార్ అన్నట్టు ప్రెసిడెంట్ గారు అన్నట్టు అది మిస్టరీ. అప్పుడైతే ఏదో వదంతులు వ్యాపించాయి, అలాగే ఆ మిస్టరీ అలా ఉండిపోయింది. అయితే ఆ టైంలో కూడా వాళ్ళ మిస్సెస్ చాలా కోఆపరేట్ చేశారు.
ఏదైతే ఉద్యమం ఉందో ఆ ఉద్యమాన్ని ఆపాలి అంటే అంతవరకు కూడా నేను దహన కార్యక్రమం చేయను. ఆ ఉద్యమానికి వాళ్ళకి సపోర్ట్ ఇవ్వని గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ దిగొచ్చింది. అంతవరకు కూడా ఉద్యమం ఆపాలి. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు విశేషంగా దహనం చేయను, ఆయనకి ఏదైతే ఆయన పోరాడారో దానికి న్యాయం జరగాలంటే అప్పుడు గవర్నమెంట్ వస్తేనే అప్పుడు ఆయనకి దహన కార్యక్రమం. అంత గుర్తుగా ఆవిడ మాకు సపోర్ట్ చేసి గుర్తుగా రైతుల స్థలం కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి రెవెన్యూ భవన్లో కూడా ఆయన విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం ఈ తేదీని మనం ఆయన అంటే స్ఫూర్తి, నేను ఆ స్ఫూర్తిని తీసుకుని ఆయన విగ్రహ ఏర్పాటు ప్రతి సంవత్సరం కూడా ఆయనకి ధన్యవాదాలు. ఇది ఈ తరం మా వరకు తెలుసు. నేను చూడకపోయినా ఉద్యమం ఎలా జరిగింది, ఉద్యమాలు చేయడం వల్ల ఏంటి మనం సాధిస్తామన్నది అలాంటి వ్యక్తిని చూసి నేర్చుకున్నాము. ఈ రోజైతే ఏదైతే మన రాష్ట్ర అధ్యక్షుడు గొప్పరాజు గారు ఉన్నారో ఆయన కూడా ఈయన బాటలో చూస్తారు. ఈరోజు ఆయన కూడా ప్రతి జిల్లాలో జరిగిందా లేదా అని కూడా ప్రత్యేకంగా. నమస్కారం. ఈరోజు మనం తోట సుధాకర్ ప్రసాద్ గారు వర్ధంతి జరుపుకుంటున్నాం. తోట సుధాకర్ గారు ప్రసాద్ గారు వర్ధంతి మన ఇక్కడ కాకుండా మన సొంత రెవెన్యూ భవన్లో జరగాలని, అలాగే అంటే ఇప్పటివరకు లేరు రత్న గారు మళ్ళీ ల్యాండ్ సెక్షన్లో జాయిన్ అవుతున్నారు. దాని మనకి ఏపీఆర్ఎస్ దానికి సంబంధించి మనం మీరే తయారు చేసి అది మనకు అత్తగారికి ఇచ్చాం. అత్తగారి ఇన్సూరెన్స్ కూడా సెక్షన్కి వచ్చింది సార్. సెక్షన్కి వచ్చినప్పుడు కూడా మనం అలాంటి సార్లు అక్కడ డిస్కస్ చేయడం మాట్లాడడం జరిగింది. కానీ ఇటువంటి కథలకి లేదు సార్. మీరు రెవెన్యూకి ఆల్రెడీ మన స్థలం చూసాం సార్, హైవే పక్కన. ఆల్రెడీ నిన్న బౌండరీ కూడా బౌండరీ సర్వేలను కూడా పాటించాను. అది మీరు జాయిన్ అయిన తర్వాత ప్రథమంగా ఆ ఫైల్ చూడాలని, ఆ ఫైల్ మీరు మెయిన్గా మాకు అందిస్తే దానికి సంబంధించి మేము బిల్డింగ్ కడతాం సార్. బిల్డింగ్ అయితే సుధాకర్ ప్రసాద్ గారి విగ్రహం కూడా మనం పెట్టడానికి మనం పెట్టుకుందాం సార్. దానికి పూర్తి సహాయ సహకారాలు మీరు జాయిన్ అయిన వెంటనే మిగతా వల్ల కాకుండా మీకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని ఈ సభ ముఖ్యంగా కోరుకుంటున్నాను. తహసీల్దార్ గారు నెలవంటి తహసీల్దార్ గారు అందరికీ నమస్కారం అండి. ఈరోజు తోట సుధాకర్ ప్రసాద్ గారు వర్ధంతి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సారు ఈ పార్టిసిపేషన్లో మేము పాడేరులో పనిచేసాము. ఆ పాడేరులో పనిచేసినప్పుడు మేము అందరం కూడా స్ట్రైక్లో ఉండడం జరిగింది. కొత్తగా జాయిన్ అయ్యాము. జాయిన్ అయిన స్ట్రైక్లో ఉంటే స్ట్రైక్ వాళ్ళకి ఆయన ఉద్యోగాలు కలిగిస్తారు. అవ్వలేదు అది ఇదంటే అప్పుడు వాళ్ళే పూర్తిగా చెప్పి అందరికీ ఎడ్యుకేట్ చేసి మీరు ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ఎటువంటి కూడా హాని జరగదని చెప్పేసి మనకి ఇన్సూరెన్స్ ఇచ్చి కింద స్థాయి నుంచి మీద స్థాయి వరకు అందరినీ కూడా ఉద్యమంలో పాల్గొనేటట్టు అన్ని డిపార్ట్మెంట్లో ఒక యాక్ట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి అప్పట్లో చేయించి ఆయన మరణం మనకి ఒక ఇది ఫైనల్గా ఒప్పుకునేటట్టుగా జరిగింది. ఆయన నిజంగా బ్రతుకుని సాధించుంటే మనం అందరం ఇంకా గౌరవంగా ఉండేవాళ్ళని. బహుశా మన బ్యాడ్ లక్ ఆయన చనిపోవడం. అలాంటి డైనమిక్ లీడర్స్ మళ్ళీ మనకు రావాలని కోరుకుంటూ సెలవు.